ఎండి ఆపరేటర్ల వ్యవస్థని తీసేస్తామని చెప్పి ఎలక్షన్లో మనోహర్ గారు ఎలక్షన్లో తీసేస్తామని ఎలాంటి ప్రచారం చేయకుండా ఓట్లేసి గెలిపించిన తర్వాత ఇప్పుడు ఎలా తీసేస్తారు సార్? మీరు ఎన్నికల నియమాలు ఏమన్నా పెట్టారా? మా జగన్ గారు మమ్మల్ని పెట్టినప్పుడు మేము ఎన్నికల నియమాల్లో పెట్టారు, వ్యవస్థనే మేము మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్ తీసుకొస్తామని చెప్పి ఓట్లు అడిగి గెలిచిన మన జగన్ గారు. కానీ మీరు మా గురించి ఎలాంటి ఇది లేకుండా మమ్మల్ని తీసి రోడ్డు గీడ్ చేసి ఇప్పుడు మీరు ఎలా చేస్తారు సార్? మీరు ఎలాంటి హామీ కూడా ఇవ్వకుండా ఎలా కుదరదు సార్? ఇది జగన్ గారు మమ్మల్ని తీసుకొస్తామని చెప్పి ఎలక్షన్ల ముందే మాతో చెప్పి మా అందరి చేత ఓట్లు వేయించుకున్నారు సార్. మీరు మా తాత ఓట్లు వేయించుకొని మేము తీసేస్తామని చెప్పకుండా మీరు ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత మమ్మల్ని తీసేస్తారు. ఇది ఎక్కడ అన్యాయం సార్? ఇది కొద్దిగా ఆలోచించిన మనోహర్ గారు. మీరు మొన్న వాలంటీర్లు అడిగితే ఏమన్నారు? దానికి పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర ఎలాంటి జీవోలు లేవు, మీ గురించి ఎలాంటి ఇది లేదన్నారు, మీకు ఉపాధి కల్పించడానికి. మరి మా గురించి జీవోలు ఉన్నాయి, ఉపాధి కల్పించడానికి అగ్రిమెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా మా కడుపు కొట్టారు పవన్ కళ్యాణ్ గారు. మీరు కూడా ఒకసారి ఏనండి సార్. మొన్న వాలంటీర్లు అడిగితే మిమ్మల్ని ఏమన్నారు? మీ గురించి ఎలాంటి డాక్యుమెంట్ లేదన్నారు. మా గురించి బోల్డంత డాక్యుమెంట్ ఉంది, కార్పొరేషన్లో ఉంది, కలెక్టర్ ఆఫీస్లో ఉంది, అన్ని చోట్ల మా గురించి కార్పొరేషన్ మొత్తం అన్ని చోట్ల ఉంది మా గురించి డాక్యుమెంట్స్ అన్నీ. అయినా కూడా మమ్మల్ని ఎలా తీసేస్తారు సార్ మీరు? మాకు ఎలా సార్? ఇప్పుడు మా జీవనోపాధి ఎలాగా 20,000 కుటుంబాలు రోడ్డు గీడ్చి ఏం చేద్దాం సార్? మీరు కూటమి ప్రభుత్వం అంటే పేద ప్రజలు కడుపు కొట్టడానికా సార్ ఉంది కూటమి ప్రభుత్వం? పేద కడుపులు నిండడానికి ఉందా? ఏదో ఒకటి చెప్పాలి సార్. పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించాలని కోరుకుంటున్నాం సార్.